హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒలింపీ ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం బార్కోడ్ స్ట్రాటజీని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, మరియు దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దాన్ని ఏ విధంగా యూజ్ చేసి ఏ పీరియడ్లో దాన్ని యూజ్ చేసి అంటే డ్యూరేషన్ ఎంత తీసుకోవాలి, మరియు దాన్ని యూజ్ చేసి ఎలా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఆక్సిలేటర్స్ కాకుండా ఇక్కడ స్ట్రాటజీ బార్స్, ఈ యొక్క స్ట్రాటజీ పైన ప్రెస్ చేసినట్లయితే మనకు కొన్ని స్ట్రాటజీలు అనేది రావడం జరుగుతుంది. కొన్ని ఫ్రీగా మనకు ఇస్తారు, కొన్ని ఏమో అన్లాక్ అయి ఉంటుంది. అంటే అన్లాక్ చేసుకోవాలంటే వీటికి కొంచెం మనీ అనేది పే చేసి వాటిని మనం పర్చేస్ చేసుకోవాలి. కొన్ని ఫ్రీగా ఉన్నాయి, మీకు చూపెడతాను. మరియు పర్చేస్ ఏదైతే చేయాలో వాటిని అంటే ఎంతెంత పీరియడ్ వాల్యూస్ యూజ్ చేసుకొని వాటిని ఎనేబుల్ చేసుకోవాలో మీకు తర్వాత చూపెడతాను. బార్కోడ్ స్ట్రాటజీ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క లైన్స్ 700, 500 అండ్ 300 అంటే ఈ లైన్స్ అనేది ఒకసారి చూడండి, గ్రీన్, వైట్ అండ్ రెడ్. ఎప్పుడైతే ఈ లైన్స్ అనేవి రెడ్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తాయో అప్పుడు మనం ఒక 1 మినిట్ డౌన్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రీన్ లైన్ని ఎప్పుడైతే పైకి ఈ యొక్క లైన్ అనేది క్రాస్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు 1 మినిట్ అప్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ముందుగా ఇప్పుడు ఈ యొక్క గ్రీన్ అంటే రెడ్ లైన్ని ఈ యొక్క గ్రీన్ లైన్ అనేది క్రాస్ చేయడం వల్ల మనం ఒక 1 మినిట్ డౌన్ ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. 1 సెకండ్ ఈ యొక్క క్యాండిల్ అనేది ఎక్స్పైర్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది కిందకి ఫామ్ అవుతుందా లేకపోతే పైకి ఫామ్ అవుతుందా ఒకసారి చూసుకొని అప్ ట్రేడ్ ఆర్ డౌన్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఈ క్యాండిల్ ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, చూస్తుంది. ఇంకా ఇక్కడ ఏం ఫామ్ కాలేదు కాబట్టి అప్ ఆర్ డౌన్ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. వెయిట్ చేద్దాం. ప్రాపర్గా సిగ్నల్ ఎప్పుడైతే ప్రాపర్గా మనకు ఓకే మార్కెట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది లేకపోతే సిగ్నల్ అనేది ప్రాపర్గా తెలిసినప్పుడే ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ ఫాల్స్ సిగ్నల్స్ ఉన్న వాటిని ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు పైకి ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ పైన గ్రీన్ లైన్ అనేది ఫామ్ కాలేదు. చూడండి, కింద ఫామ్ అయింది. ఇలా ఫామ్ కావడం వల్ల అది పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ టైంలో ట్రేడ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, వెయిట్ చేద్దాం. ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుందాం. ఫ్లక్చుయేషన్స్ అనేది ఇలాగే ఉంటుంది. చూడండి, పైకి ఇక్కడ కూడా ప్రాపర్గా ఫామ్ అనేది కాలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫామ్ అయింది. ఒక డౌన్ ట్రేడ్ తీసుకోవచ్చు. 1 మినిట్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, చూడండి, ఈ యొక్క స్ట్రాటజీ ఓన్లీ 1 మినిట్కి మాత్రమే వర్క్ అవుతుంది. 2-3 మినిట్స్ అలా అయితే రిజల్ట్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఓన్లీ 1 మినిట్ ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ యొక్క స్ట్రాటజీ పేరు వచ్చేసి బార్కోడ్ స్ట్రాటజీ. చూడండి, మార్కెట్ అనేది ఎలా డౌన్ సైడ్ వెళ్తుందో. ఈ యొక్క స్ట్రాటజీలతో పాటు కొంత న్యూస్, కొంత చార్ట్ అనాలిసిస్ చేయగలిగితే మాత్రం మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. 4 seconds. ఎస్, ప్రాఫిట్. చూడండి, ప్రాఫిట్ రావడం జరిగింది. కావాలంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 1 మినిట్ ఇంతకుముందే ట్రేడ్ చేసాం, ప్రాఫిట్. ఈ విధంగా ఈ యొక్క బార్కోడ్ స్ట్రాటజీని ఉపయోగించి ట్రేడ్స్ ఓపెన్ చేసుకొని ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా డౌన్ ట్రేడ్, ఇప్పుడు ఒక అప్ ట్రేడ్ కూడా ఛాన్స్ ఉంటే ఒకసారి చేద్దాం. 1 సెకండ్. ఓకే, ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ ఇది కనుక పైకి వెళ్తే ఒక అప్ ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు క్లారిటీగా కనబడుతుంది. ఒకసారి చూడండి, 700, 500, 300 ఎప్పుడైతే ఈ యొక్క రెడ్ లైన్ని క్రాస్ చేస్తే కిందికి, గ్రీన్ లైన్ని క్రాస్ చేస్తే పైకి ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇంకా ప్రాపర్గా సిగ్నల్ అనేది రాలేదు కాబట్టి వెయిట్ చేయాలి. ఈ యొక్క గ్రీన్ లైన్ ఈ యొక్క క్యాండిల్కి సంబంధించింది. మళ్ళీ ఈ యొక్క క్యాండిల్కి ఇంకో ఫామ్ కాలేదు కాబట్టి అక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ప్రాపర్ సిగ్నల్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఇది ఫామ్ అయింది, బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక 30 సెకండ్స్ అనేది అయిపోయాయి. 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ఇంకోటి ఫామ్ అయ్యే గ్యాప్లో అది కిందకి ఫామ్ అయితే ట్రేడ్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి
అది ప్రాపర్గా అంటే 1 మినిట్ ఆర్ 50 సెకండ్స్ వరకు మనకు ఛాన్స్ ఉంది ట్రేడ్ తీసుకోవడానికి అన్నప్పుడే ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకు 30 సెకండ్స్ ఉండడం వల్ల అది డౌన్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయడం బెటర్. ఓకే, క్యాండిల్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకోటి చూద్దాం. ఓకే ఓకే, ఇక్కడ ఒక అప్డేట్ అనేది తీసుకోవచ్చు. పైకి వెళ్తుంది. గో లాస్. ఓకే, దీన్ని మళ్ళీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. $150 తీసుకుందాం డౌన్. ఓకే, వేరేది ట్రై చేద్దాం ఒకసారి. ఎక్సలెంట్. బార్కోడ్. ఓకే, ఇప్పుడే ఫామ్ కావడం జరిగింది, బట్ వెయిట్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇది చాపీ మార్కెట్లా ఉండడం జరిగింది. కాకపోతే మనం 1 మినిట్ ట్రేడ్ తీసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, వెయిట్ చేద్దాం 1 సెకండ్. అంటే మనం ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ ఇంకా ఎక్కువ తీసుకునే టైంలో ఇలాంటి మార్కెట్ని అవాయిడ్ చేయడం బెటర్. కాకపోతే ఇది తక్కువ టైంలోనే కాబట్టి ఇప్పుడు డౌన్ సిగ్నల్ అనేది ఒకటి రావడం జరిగింది కాబట్టి 1 మినిట్ ఒక డౌన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను $150 తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు నేను $100 అనేది లాస్ రావడం వల్ల ఇప్పుడు 1 సెకండ్. ఓకే, ఇంకో 15 సెకండ్స్. మార్కెట్ అనేది సమ్టైమ్స్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ రావడం వల్ల మనకు అంటే ప్రాఫిట్ రేషియో అనేది ఎక్కువ ఉందా లేదా అనేది చూసుకోవాలి తప్పించి 1-2 లాసెస్ అనేది రావడం ఇట్స్ క్యాజువల్. ఎంత ట్రేడర్ అయినా సరే 1-2 లాసులు లేకుండా ట్రేడింగ్ అనేది జరగదు. ఈ విధంగా ఈ యొక్క బార్కోడ్ స్ట్రాటజీని అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ప్రాపర్గా ఇంకా అర్థం కావట్లేదు అది ఇదంటే మాత్రం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది బయోలో ఇవ్వడం జరిగింది. దానిలో జాయిన్ కావడం వల్ల మీకు ఇంకా వీటిలో ఇంకా ఎలా అంటే ఈ న్యూస్ అనేది ఇంకా ఎలా యూజ్ చేయాలి మరియు అనాలిసిస్ చార్ట్ అనాలిసిస్ అనేది ఇంకా ఎలా చేయాలనేది అందులో ఇంకా ప్రాపర్గా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంకా ఈ యొక్క ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.